వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణలో రాజకీయం ఆడివేడిగా ఉంది. రోజు రోజుకి ఈటెక్కుతుంది. నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం నోటీసులు, ఆ తర్వాత ఈ ఫార్ములా రేస్, ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేసింది. నేడు 6 నిందితులను కలిపి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. గత 2 రోజులుగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు సిట్ కార్యాలయంలోకి ఆంగ్మూలం ఇస్తున్నారు. నిజంగా ఏదేమైనప్పటికీ మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దగ్గర 650 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మరి మనకు సమాచారం అందుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా సిట్ అధికారుల నుంచి అయితే అఫిషియల్గానైతే ఎలాంటి డాటా రిలీజ్ అవ్వలేదు. కానీ నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఆంగ్మూలం ఇచ్చారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికే 3 సార్లు ఎస్ఐబి మాజీ చీఫ్ సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం కూడా రావాల్సి ఉన్నారు, హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే ప్రభాకర్ రావుతో పాటు నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు శ్రావణ్లు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేడు 6 కలిపి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనకి ఏదేమైనప్పటికీ నిజంగా తెలంగాణలో మాత్రం రాజకీయం అయితే నిజంగా ఆడివేడిగా చాలా ఈటెక్కుతుంది. ఎందుకంటే 650 మంది ఫోన్ ట్రాపింగ్ అంటే మామూలు మాట కాదు. కానీ దాంట్లో వాస్తవం ఏందో మరి అవాస్తవం ఎంతో అనేది మనకు తెలియదు. ఎందుకంటే సిట్ అధికారుల నుంచి ఎలాంటి డేటా రిలీజ్ కాలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది ఓన్లీ మామూలుగా విశ్వసనీయ సమాచారం తప్ప ఇది దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది ఇంకా మనకి క్లియర్గా తెలియదు. కానీ ఇందులో పెద్ద ప్రముఖులు, సినిమాకి సంబంధించి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన షర్మిల అయితేంది, కేటీఆర్ గారి కూతురు కవిత గారు ఫోన్ కూడా ట్రాపింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఈరోజు ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమందర్ రెడ్డిలకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు వారంతా సిట్కు ఆంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. 2023 నవంబర్ 15 నుంచి బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. బీజేపీ నేతలు, 6 ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్టు గుర్తించినట్టు సమాచారం. బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగు, రాజకీయ ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసిన ప్రభాకర్ రావు బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇచ్చిన భుజంగరావు. నిజంగా ఎలా ఉందంటే అక్కడ ఏం నడుస్తుంది, బీజేపీలో ఏం నడుస్తుంది, లేదంటే ప్రతిపక్షాల్లో ఏం నడుస్తుందని చెప్పి ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇంకా చాలా ఇప్పటి వరకైతే ఇంకా సిట్ అధికారులు విచారణలు నడుస్తున్నాయి. మరి ఏదన్నది ఓ ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఏదైనా అఫిషియల్గా ఏమన్నా రిలీజ్ చేస్తే తప్ప మనకి ఏం తెలియదు. కానీ నిన్న మాత్రం ఎవరైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఆంగ్మూలం ఇచ్చి బయటకు వచ్చినాక 650 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. దానికి ఏదైతే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడం కాకరేపుతుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. నిజంగా ఇప్పుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న మాట్లాడారో దానికి ఈరోజు కేటీఆర్ గారు లీగల్ సెల్ నుంచి నోటీసులు పంపించడం జరిగింది. ఇది చాలా ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం చేతగాక కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొచ్చారు, రాదంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అసత్య ఆరోపణలపై బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులం కాబట్టి అక్రమంగా పెట్టిన కేసులు విచారణకు హాజరవుతున్నామని, సహకరిస్తున్నామని తెలిపారు కేటీఆర్ గారు. నిజంగా కొంచెం హాట్ టాపిక్గా మారింది. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి కౌంటర్గా కేటీఆర్ గారు లీగల్ నోటీస్ పంపించడం, ఇది నిజంగా తెలంగాణలో రాజకీయం అయితే ఆడివేడిగా ఉంది. చూద్దాం మరి 650 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి
మన ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో మీకు సిట్ అధికారుల నుంచి ఏదైనా అఫిషియల్గా ఏదైనా డాటా బయటకు వచ్చిందా, ఏదైనా విచారణ బయటకు వచ్చారా, లేదంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడే మరి సిట్లో ఆయన ఎంక్వైరీ చేశాడా, ఆయన విచారణ చేశాడా, ఎలా మాట్లాడతాడు అని చెప్పి కొంతమంది సీరియస్ అవుతున్నారు. చూద్దాం మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా మారుతుంది, మరి ఎంతవరకు వెళ్తుంది. దీనిలో చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా ఏదైతే జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుద్దాం.